హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. నా కోసం ఇంత త్యాగం చేస్తున్నావు చిన్నక్క అని చెప్పేసి అప్పు బాధపడుతూ ఉండగా, త్యాగం కాదే నీ చిరునవ్వు చూడడానికి అని చెప్పేసి అక్షర బాధపడుతూ ఉంటుంది. ఇక నుంచి నువ్వు ధైర్యంగా ఉండాలి, బాధపడద్దని చెప్పేసి అక్షర అప్పును ఓదార్స్తూ ఉంటుంది. అమ్మ అక్షర, ఆ రోజు నీ బిడ్డ నుంచి ఇక నువ్వు పెద్ద త్యాగం చేశావు. ఇప్పుడు నీ చెల్లెల జీవితాన్ని నిలబెట్టడానికి ఏకంగా నీ గర్భసంచినే ఇక తనకి ఇస్తున్నావు. నిజంగా నీకు చేతులెట్టి దండం పెట్టాలని చెప్పేసి ఇక బుజ్జమ్మ అక్షరకు దండం పెడుతుండగా, అయ్యో అత్తయ్య గారు, మీరు నాకు దండం పెట్టడం ఏంటి అత్తయ్య గారు అని చెప్పేసి అక్షర అంటుండగా, తప్పు లేదమ్మా, ఆ దేవుడితో సమానం నువ్వు అని చెప్పేసి బుజ్జమ్మ అంటుంది. అయినా నాకు ఏం తక్కువ అత్తయ్య గారు, అన్నీ ఇచ్చాడు, అన్నీతో నేను ఇక హ్యాపీగా సమానంగా సంతోషంగా ఉంటున్నా. చాలు అత్తయ్య గారు, నా చెల్లెలికి దానం చేయాలనుకుంటున్నాను, రేపే ఆపరేషన్ అత్తయ్య గారు అని చెప్పేసి అనేసరికి అందరూ షాక్ అయి చూస్తుండగా అప్పుడు ఏడుస్తూ ఉంటుంది. దిగులు పడకి, నువ్వు అమ్మ కాబోతున్నావు సరేనా అని చెప్పేసి అన్నం తినబెడుతూ ఉంటుంది. సరే ఇప్పుడు నైట్ హ్యాపీగా నిద్రపో, రేపు మార్నింగ్ ఆపరేషన్ అని చెప్పేసి అక్షర అప్పుకు చెప్తూ ఉంటుంది. గదిలోకి అప్పును తీసుకొని బుజ్జమ్మ వెళ్ళిన తర్వాత, ఏమండి నేను తీసుకున్న నిర్ణయం నీకేమన్నా బాధ అనిపించిందా అండి అని చెప్పేసి అక్షర అరవింద్ను అడుగుతుండగా, లేదు అక్షర, నువ్వు అమ్మవై ఇంకా మీ చెల్లెల్ని అమ్మ చేస్తున్నావు చూడు, అది చాలా గ్రేట్ అక్షర అని చెప్పేసి అరవింద్ అంటే, ఇలాంటి భార్యకు నీ భర్త కావడం చాలా అదృష్టం, ఇక డాక్టర్ అలా చెప్పారు కదా అని చెప్పేసి అంటుండగా, నాకేం కాదండి, మీ ప్రేమ నాకు తోడున్నంత వరకు నాకేం కాదని చెప్పాను కదా అని చెప్పేసి అక్షర అరవింద్కు చెప్తూ, రాజ్యానికి శృతి కాల్ చేస్తుంది. చెప్పు శృతి అని చెప్పేసి అంటుండగా, నా నెంబర్ కూడా మీరు నోట్ చేసుకున్నారా, మీ పట్ల ఉన్న గౌరవం ప్రేమ అంతే అత్తయ్య అని చెప్పేసి అంటుండగా, ఏంటి విషయం శృతి, ఎందుకు ఫోన్ చేసావు అని చెప్పేసి రాజ్యం అడుగుతుండగా, మీ పట్ల ఒకరు చాలా ఫీల్ అవుతూ పశ్చాత్తాప పడుతున్నారు అత్తయ్య గారు, మంచి మనసుని బాధ పెట్టానని ఎంతో కొమిలిపోతున్నారని చెప్పేసి శృతి నీలంబర్ గురించి చెప్తుండగా, ఎవరు అని చెప్పేసి రాజ్యం అంటుండగా, వాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళు చెప్పి బాధపడుతుంటే ఎవరు అని అడిగాను, మీ పేరే చెప్పాను, అయ్యో మా అత్తయ్య గారే, ఆవిడ దేవుడంత మనిషి, మంచిదని మీ పేరు క్షమించే గుణం మా అత్తయ్య గారిది అని చెప్పాను. అవునా, ఇంతకీ నా పట్ల ఏం చేశారమ్మా, వాళ్ళు ఏం చేశారని బాధపడుతున్నారు అని చెప్పేసి రాజ్యం అడుగుతుండగా, ఇదిగో ఫోన్ ఇస్తాను మీరు మాట్లాడండి అని చెప్పేసి శృతి ఫోన్ కాస్త నీలాంబరి చేతికిస్తుంది. నమస్తే రాజ్యం గారు, నమస్తే, ఎవరు మీరు, నీలాంబరి నువ్వా అని చెప్పేసి రాజ్యం అంటుండగా, నేను చేసింది తప్పే, నా మీద కోపం రావట్లో ఇక తప్పేం కాదు, నేను చేసింది తప్పే రాజ్యం గారు, నేను క్షమించండి అని చెప్పేసి అంటుండగా అక్కడ అందరి చేత ఇక నాతో నువ్వు క్షమాపణ అడిగించుకొని ఇప్పుడు ఫోన్లో నువ్వు క్షమాపణ అడుగుతున్నావా, మీరు అందరి ముండన చెప్పమంటే మీడియాను పిలిపించి అందరి ముండక క్షమాపణ చెప్పిస్తాను, ఇక క్షమాపణ కోసం అని ఏదైనా చేస్తాను, నేను చాలా బాధపడుతున్నానండి, క్షమించండి అని చెప్పేసి అన్న తర్వాత, సర్లే అని చెప్పేసి రాజ్యం అన్న తర్వాత, నిజమే శృతి, మీ అత్తయ్య గారు చాలా మంచివారు అని చెప్పేసి ఈ విధంగా నీలాంబరి అంటుంది. చాలా దయగలవారే అని చెప్పేసి నీలాంబరి అంటూ ఉంటుంది. ఒక్కసారి మీతో మాట్లాడాలండి, ఇంటికి రాండి అని చెప్పేసి నీలాంబరి రాజ్యంతో అంటుండగా, సరే అని చెప్పేసి రాజ్యం ఒప్పుకుంటుంది. ఇక మీకోసం ఎదురు చూస్తానని చెప్పేసి నీలాంబరి అంటే, వస్తుంది, ఎందుకు పిలిచామా అని ఆలోచించాలే, వస్తుందిలేండి అని చెప్పేసి శృతి అంటుంది. ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి నీలాంబరి అంటుండగా, బయలుదేరమని ఫోన్ చేశాలేండి, ఇక బయలుదేరట అని చెప్పేసి శృతి అంటూ, రేష్మమ్మ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇక అనుకువగా చాలా చక్కగా పద్ధతులుగా నటించాలని చెప్పేసి అంటుండగా, మారాలంటే కష్టం కానీ నటించడం ఇంపాసిబుల్ ఏం కాదు కదా, చూడండి నా నటన ఎలా ఉంటుంది చూపిస్తాను చెప్పేసి రేష్మ అంటుంది. అదిగో వస్తుంది రాజ్యం గారు, రండి రాజ్యం గారు అని చెప్పేసి అంటుండగా సైగ చేస్తుంది నీలాంబరి రేష్మికి. వెంటనే రాజ్యం లోపలికి రాగానే ఇక రేష్మి రాజ్యం కాళ్ళ మీద పడుతుంది. అయ్యో నా కాళ్ళ మీద ఎందుకు పడుతున్నావమ్మా, పెద్దవాళ్ళంటే గౌరవం అండి ఇక అని చెప్పేసి నీలాంబరి అంటుంది. సరే కూర్చోండి అని చెప్పేసి అంటుండగా రాజ్యం అలా కూర్చుంటుంది. కూర్చోండి ఆంటీ, టీ కాఫీ ఏమన్నా తాగుతారా, వద్దమ్మా, పోనీ కూల్ డ్రింక్స్ తీసుకురానా, వద్దమ్మా, నాకెందుకు మర్యాదలు అని చెప్పేసి రాజ్యం అంటుండగా, ఈ ఇంటికి వచ్చిన అతిథుల్ని మర్యాద చేయడం ఇక మా రేష్మికి వెన్నతో పెట్టిన విద్య, అలా పద్ధతిగా పెంచారు మరి అని చెప్పేసి భూపతి అంట. మంచి పెంపకమే పెంచారు కానీ వదిలేమ్మా, ఇక చాలా ఫీల్ ఉండండి,
మీ వల్ల పొరపాటు చేశా అని చెప్పేసి నీలాంబరి అంటూ ఉంటుంది. మీ మంచి మనసు చూసి ఒక్కసారిగా మిమ్మల్ని పొగుడుతూ ఉంది అత్తయ్య అని చెప్పేసి అంటుండగా, ఇంతకి నన్ను ఎందుకు రమ్మన్నారు? అదండి, మీ మంచి మనసు చూసి మీ ఇంట్లో జరుగుతున్నాయి తెలుసుకొని దాని గురించి మాట్లాడడానికి రమ్మని ఉండా. జరిగిందంతా శృతి చెప్పి ఉండాది. అసలు మీ అబ్బాయికి ఆ అమ్మాయిని పెళ్లి చేసిన తర్వాత మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? ఇక జరిగిందంతా నాకు శృతి చెప్పి ఉండాది అని చెప్పేసి నీలాంబరి తర్వాత ఇక ఆవిడని ఇంటికాడ తోలిచ్చారట కదా, ఇది బాగా నచ్చింది. ఎవరికి తల వంచని తెగువ మీ దగ్గర నాకు బాగా నచ్చి ఉండాది అని చెప్పేసి నీలాంబరి అంటే, మగవు ఇంటి కదా, నా పిల్లను మీ ఇంటి కొడలు చేయాలని అనుకుంటున్నా అని చెప్పేసి నీలాంబరి అంటుండగా, అర్థం కాలేదని చెప్పేసి రాజ్యం అంటుండగా భూపతి శృతికి సైగ చేస్తాడు. అసలు అక్షర ఈ వారంలో చేస్తానన్నది ఖచ్చితంగా చేస్తుంది లేదు అని చెప్పేసి రాజ్యం అన్న తర్వాత, అప్పుడు అశ్విన్కి వేరే పెళ్లి చేయాలని మీకు ఆలోచన ఉంటుంది కదా, వాడి గండం పోవాలంటే చేయాలి కదా శృతి అని చెప్పేసి రాజ్యం నేనంటుంది నీలాంబరి మాట గురించి అర్థం కాలేదు. ఏం లేదత్తయ్య, మీలాంటి మంచి సంబంధం వాళ్ళకు కావాలంట. ఇక మీలాంటి సంబంధం మాకు కావాలని, ఇక మీ ఇంటి కోడలు కావాలని మా రేష్మి ఆలోచన, మా చెల్లెలు బిడ్డ అని చెప్పేసి నీలాంబరి అంటే చాలా చదువుకుంటుంది, మర్యాదలు పద్ధతులు చాలా తెలిసి ఉంటుంది, పైగా 100 కోట్ల ఆస్తి కూడా ఉండదు, ఏకైక పుత్రిక అని చెప్పేసి నీలాంబరి రాజ్యానికి చెప్తూ ఉంటుంది. 100 కోట్లు అని చెప్పేసి రాజ్యం ఆలోచిస్తుండగా, ఏమంటుండారు అని చెప్పేసి అంటుండగా రాజ్యం ఆలోచిస్తుండగా అప్పుడు భూపతి, అబ్బా ఏం ఆలోచిస్తున్నారండి, అపర్ణ లాంటి అమ్మాయి అయితే కాదు కదా అని చెప్పేసి భూపతి అంట. పైగా పెద్ద కుటుంబం, చాలా ఆస్తి ఉంది, ఇవన్నీ మీకు కావాల్సిందే కదా అని చెప్పేసి భూపతి అంటుండగా, నేను ఎలాంటి కోడలు కావాలనుకున్నానో ఖచ్చితంగా అలాంటి కోడలే నాకు దొరికింది అని చెప్పేసి రాజ్యం మనసులో అనుకుంటుండగా అప్పుడు నీలాంబరి, అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాం, ఏంటో మీ స్థాయి ఏంటో 10 మందికి నిరూపిస్తాం, ఒక్కగాను ఒక్క కూతురండి, 100 కోట్లకు ఒక్కగాను ఒక్క వారసురాలు అని చెప్పేసి నీలాంబరి అంటూ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ బుజ్జమ్మకి ఈ ద్వారా బుద్ధి చెప్పచ్చు అని చెప్పేసి శృతి అంటూ రాజ్యం ఆలోచిస్తుండగా నీలాంబరి అడుగుతుంది, మీరు ఏమీ చెప్పలేదు ఓకే కాదని చెప్పేసి అంటుండగా, నాకు ఓకే అని చెప్పేసి నీలాంబరి ఇక రాజ్యం మాటలు విని ముగ్గురు కలిసి సంతోషపడుతూ ఉంటారు. అబ్బాయి ఒప్పుకుంటాడని అదే ఆలోచిస్తున్నాను చెప్పేసి రాజ్యం అంటుండగా, ఎమోషనల్ ఇక బ్లాక్మెయిల్ చేస్తే ఎందుకు ఒప్పుకోరండి అని చెప్పేసి భూపతి అంటే, తన జీవితం కోసమే కదత్తయ్య మీరు బాధపడుతున్నారు, అయినా ఇందులో ఏముంది, ఒక వారం తలుచుకొని బాధపడతాడు, తర్వాత మామూలు అయిపోతాడు, ఎలాగో వచ్చిన లక్ష్మిని ఇంటి ముంగడికి వచ్చే లక్ష్మిని వద్దనుకోదత్తయ్య అని చెప్పేసి శృతి అంటూ, సరే ఒప్పించి తీసుకొస్తాను అని చెప్పేసి అంటుండగా, సరే ఈ రోజే ఇక పెళ్లి కార్యక్రమం కూడా మాట్లాడుకుంటాం, మీరు ఒప్పించి ఇక్కడ తీసుకురండి అని చెప్పేసి అంటుండగా, సరే వెళ్తానమ్మా అని చెప్పేసి రేష్మకి చెప్తుండగా, అలాగే అత్తయ్య గారు, అబ్బా ఎంత వినయం, ఇక నేను అస్సలు వదులుకోకూడదు అని చెప్పేసి రాజ్యం మనసులో అనుకుంటూ రాజ్యం అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెంటనే ఈవిడికి రేష్మి నచ్చేసి ఉండదు కదా, పడేసింది కదా అని చెప్పేసి భూపతి అంటే, లోపు అక్షర అప్పు గుడికి వెళ్తుండగా, ఎక్కడికి వెళ్తున్నాను చిన్నక్క అని చెప్పేసి అంటుండగా, గుడికి వెళ్దాను అని చెప్పాను కదా, అమ్మవారి దర్శించుకొని అట్నుంచి అలాంటే హాస్పిటల్కి వెళ్దామన్నా కదా, కానీ ముందు నీకు ప్రాబ్లం అవుతుందని డాక్టర్ చెప్పారన్నావు కదా, రాత్రి నుంచి దాని గురించి ఆలోచించాను చిన్నక్క అని చెప్పేసి అప్పు అంటూ కూడా అదే మెదులుతుంది చిన్నక్క, ప్రాబ్లమ్స్ అంటే పెద్దవి అనుకున్నావా, ప్రాబ్లమ్స్ అంటే పెద్దవి కాదు, మరి అంటే టైంకి భోజనం చేయకుండా నీరసం రావడం ఇలాంటి ఎక్స్ట్రా అంతే, అది మాత్రమే అని చెప్పేసి అక్షర మాట దాటేస్తూ ఉంటుంది. వాటిని డాక్టర్ గారు ప్రాబ్లం అని ఎందుకు చెప్తారు చిన్నక్క, అంతే అప్పు, మరి అంతే కదా చిన్నక్క, అబ్బా అంతే, వాటిని ఇక్కడే వదిలేసే, నువ్వు ఆలోచించకప్పు అని చెప్పేసి అక్షర అంటుంది. ప్రాబ్లమ్స్ అని నేను చూసుకుందాం పద అప్పు అని చెప్పేసి అంటుండగా, ఈ లోపు మాత్రం అశ్విన్ తీసుకొని రాజ్యం నీలాంబరి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి అమ్మ అని చెప్పేసి అంటుండగా, ఒక గాడికి పద, అదే ఎక్కడికి చెప్పచ్చు కదా, పద అని ఎందుకు అంటున్నావు అని చెప్పేసి అశ్విన్ అడుగుతూ ఉంటుంది. చెప్పమ్మా అంటుండగా, నీలాంబరి వాళ్ళ ఇంటికి రా, అక్కడికి ఎందుకు, అసలు నువ్వు నన్నెందుకు తీసుకెళ్తున్నావమ్మా అని చెప్పేసి అశ్విన్ అడుగుతా. అమ్మ నువ్వు చెప్పకపోతే నేను ఇక్కడే కారు ఆపి ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసి అశ్విన్ అంటుండగా, నీకు పెళ్లి చూపులు అనుకున్నాం రా అని చెప్పేసి అంటుండగా, ఒక్కసారిగా కారు అక్కడే ఆపేస్తాడు. నీలాంబర్ గారి అమ్మాయి ఎంత పద్ధతో, చాలా మంచిదే అమ్మ, మంచిదైతే నువ్వు సర్టిఫికేట్ అని ఇలాంటివి పెట్టవు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, దాన్ని మనసు పడి పెళ్లి చేసుకున్నావు, ఏమైంది, సర్వ జీవితమే నాశనం అయిపోయి, ఇంకా పిల్లలు పుట్టరు, నీక గండం ఉంది అని చెప్పేసి అంటుండగా, వారం దాకా అక్షర ఎలాగైనా మనకు టైం ఇచ్చారు కదా అని చెప్పేసి ఈ విధంగా అశ్విన్ అంటాడు. ఆ పెళ్లి టాపిక్ రానివ్వకు, ఇప్పుడు నీ పెళ్లి చేయట్లేదురా, ఇక ఓన్లీ పెళ్లి చూపులే కదా అని చెప్పేసి రాజ్యం పెళ్లి చూపులే కదా, ఆ వారం లోపు ఏదైనా జరిగితే పెళ్లి ఫిక్స్ చేస్తానని చెప్పేసి రాజ్యం అంటుండగా, అప్పటిదాకా నువ్వు ఏది వద్దని చెప్పాను కదమ్మా,
చేస్తావమ్మా అని చెప్పేసి అశ్విన్ కోపంగా అంటాడు. ఆ మాట వినకుంటే ఇక్కడే నా శవాన్ని చూస్తావు అని చెప్పేసి అంటుండగా వెంటనే ఇక ఏం చేయాలని చెప్పేసి అంటుండగా లోపలికి రా నాన్న అని చెప్పేసి రాజ్యం అంటుండగా పార్క్ చేసే వస్తాను వెళ్ళు అని చెప్పేసి అశ్విన్ అంటాడు. అక్షరకు అశ్విన్ ఫోన్ చేస్తుండగా హలో అశ్విన్ ఇప్పుడు కాల్ చేస్తున్నాడంటే అని చెప్పేసి అక్షర ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అక్షర గారు మీ ఫోన్ కలవట్లేదు గుడికి వెళ్ళాం ఏంటి టెన్షన్గా ఉన్నారని చెప్పేసి అక్షర అడుగుతుండగా ఇక ఇప్పుడు అమ్మ నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేసింది నీలంబర్ గారి చెల్లెలి కూతురుతో అని చెప్పేసి అంటుండగా ఇక టైం ఇచ్చింది గడువు అయిపోలేదు కదా అని చెప్పేసి అక్షర అంటే అర్థం కావట్లేదు చస్తానని బెదిరిస్తుంది ఇప్పుడు ఎక్కడున్నాడు నీలంబరే వాళ్ళ ఇంటి ముంగట అని చెప్పేసి అంటుండగా వస్తున్న త్వరగా రాండి ఏంటి చిన్నక్క మీ అత్తయ్య గారు రేష్మితో అశ్విన్కి పెళ్లి చూపులు అరేంజ్ చేశారట అని చెప్పేసి అక్షర అప్పుకు చెప్పేసరికి షాక్ అయిపోతుంది.